హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మీరందరూ మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈరోజు నేనైతే మునగాకు పప్పు చేస్తున్నాను అనమాట. అయితే ఫస్ట్ నుంచే చూపిద్దాం అనుకున్నాను నేను మొత్తానికి. అయితే ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి ఆన్ కాలేదండి ఇంకా, అందుకని చెప్పేసి మధ్యలో నుంచి చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ ఒక చిన్న గ్లాస్ పప్పు తీసుకొని మంచిగా కడిగి ఒక 2 టైమ్స్, తర్వాత తగినన్ని పచ్చికాయలు, తర్వాత మునగాకు కొద్దిగా ఎక్కువ వేయొద్దండి, మళ్ళీ ఎక్కువ వేస్తే మళ్ళీ చేదుగా అనిపిస్తుంది. ఇంకా ఒక 2 టమాటాలు, అట్లే ఒక ఆనియన్, కొద్దిగా పసుపు, ఒక స్పూన్ సాల్ట్, ఇంకా కొద్దిగా చింతపండు వేయాలి. మళ్ళీ పుల్లగా అవుతుంది ఎక్కువ వేస్తే కూడా. ఒక 2-3 రిక్కలు ఇవ్వాలి. తర్వాత ఇట్లా మొత్తం వేసిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కూడా వేయాలి. ఆయిల్ వేస్తే మనకి పొంగకుండా ఉంటుంది, దాని లోపల నుంచి వాటర్ బయటికి రాకుండా మనకి అట్లా వేస్తుంది అనమాట ఆయిల్ వేస్తే. సో ఈ విధంగా వేసిన తర్వాత ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఇంకా స్టవ్ వెలిగించి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. ఇంకా పప్పు అనేది రెడీ అయిపోతుంది. అయితే మామూలుగా ఇట్లా కుక్కర్లో వేయకుండా మామూలుగా నార్మల్గా వేస్తే బాగుంటుంది, కానీ ఎక్కువ ప్రాసెస్ అవుతుంది కదండి. ఇంకా టైం లేనప్పుడు ఇట్లనే వేసుకుంటాం కదా, అట్లా అని చెప్పేసి ఇంకా కుక్కర్లోనే వేస్తున్నాను అనమాట నేను కూడా. ఇంకా ఏదైనా టేస్ట్ అంటే కొంచెం నార్మల్గా వేస్తేనేమో బాగుంటుంది కుక్కర్ దానికన్నా. ఈ విధంగా చేసి ఇంకా మొత్తం ఇట్లా పెట్టేసేయాలన్నమాట. ఈ మునగాకు పప్పు వారంలో ఒక 2 సార్లైనా తినాలండి, మంచిది హెల్త్కి, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. సో అందుకే మనకి మునగాకు బాగానే దొరుకుతుంది కదా మామూలుగా. ఇంకా ఏదో ఒకటి ఆకుకూరలు వేసి పప్పులా తినాలి కదా, అట్లయితే మంచిగా హెల్తీగా ఉంటాం కదా, అట్లా అని చెప్పేసి ఇట్లా వేస్తున్నాం అనమాట. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా మనం స్పూన్ ఇట్లా పెట్టేసి దానిలో ఉన్న గాలి మొత్తం తీసేయాలి. తీసేసిన తర్వాత ఓపెన్ చేయాలన్నమాట. మామూలుగా ఏంటంటే నేను చాలా వరకు యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటాం కదా, చాలా వరకు ఏంటంటే మంది ఇట్లా లోపల ఉన్న గాలి మొత్తం తీయకుండానే ఏదో ఇట్లా మామూలుగా తీసేసి ఓపెన్ చేసి కుక్కర్ వేలింది అని చెప్పేసి అంటుంటారు అనమాట. సో మనం ఇట్లా మొత్తం పూర్తిగా తీసేస్తే ఏం కాదండి, ఇట్లా పూర్తిగా తీసేయాలి. సో ఈ విధంగా మంచిగా రుబ్బుకోవాలి పప్పు. అట్లా ఇష్టం లేని వాళ్ళు ఊకే స్పూన్తో ఇట్లనే ఇట్లా ఒక 2-3 సార్లు కలిపితే అదే మెత్తగా అవుతుంది. ఇంకా అట్లనే నేను పోపు కూడా పెట్టేస్తున్నాను అనమాట. ఒక స్పూన్ ఆయిల్ పోసి కొద్దిగా కరివేపాకు వేసిన, ఇంకా మీరు జీలకర్ర, ఎల్లిపాయలు అవన్నీ వేసుకోండి, బాగుంటుంది. ఇట్లా వేసి మొత్తం కలిపిన. ఇదే అండి పప్పు, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, మరి బాయ్.